హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, అసలు నేను ట్రూ ట్విన్ ఫ్లేమ్నా, ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్నా, నా లైఫ్లో ఎవరు వచ్చారు, నేను ఎవరిని చూసి అవేకనింగ్ అయ్యాను, దీని గురించి మనం మాట్లాడుకుందాం. చాలా రకాలు ఉన్నాయి కదా. కొంతమంది కార్మిక్స్ అంటారు, ట్విన్ ఫ్లేమ్ అంటారు, ట్విన్ రైస్ అంటారు, సోల్మేట్ ఎనర్జీ అని అంటారు. అసలు నేను ఏ జర్నీలో ఉన్నాను, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ గురించి చెప్పుకుందాం. ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ అంటే, మీరు అతన్ని చూశారు, తనని చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న అది కలిగింది కదా. చూడడంతోనే మీకు ఇష్టం కలిగింది కదా. ఏదైతే మీకుందో అతని వైపు మీరు లాగడం, మీ మనసు లాగడం, మీ సోల్ అనేది గుంజడం, పర్జింగ్, ఆ అట్రాక్షన్, విపరీతమైన అట్రాక్షన్, విపరీతమైన ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఇద్దరి సైడు ఉంటాయి. అంటే మీకు ఎలాగైతే ఉందో, మీకు ఎలాగైతే సోల్ గుంజుతుందో, ఎలాగైతే మీ పెయిన్ వస్తుందో మీకు, అతనికి కూడా అలాగే ఉంటుంది. ఇది ఇద్దరికీ ఉండాలి. ఇద్దరి సైడు లవ్ ఉంటుందన్నమాట. ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఇద్దరి సైడు ఉంటుంది. బట్ అతను చెప్పడు, బట్ హార్ట్లో మాత్రం ఉంటుంది. ఇది ఇద్దరి సైడు ఉంటే వీళ్ళు ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ అని అర్థం. మీరు మీరు మీ డిఎంని చూశారు, అవేక్నింగ్ అయ్యారు, తర్వాత సపరేషన్ అయింది, మీరు దూరం వచ్చేసారు. మీరు ఇన్నోవాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్నోవాక్తో పాటు మీకు యూనివర్స్ సైన్స్ కూడా చూపిస్తుంది. వన్స్ మీ ఎనర్జీకి, మీ డిఎం ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు యూనివర్స్ మీకు చాలా సైన్స్ చూపిస్తుంది. మీకు డ్రీమ్స్ రూపంలో కానీ, అంటే జోడీగా ఉన్నవి స్నేక్స్ కనిపించడం కానీ, బయట కనిపించడం కానీ, లేదంటే బర్డ్స్ కానీ, జోడీ బర్డ్స్ కానీ కనిపించడం కానీ. జోడీ బర్డ్స్ అంటే అవి లవ్ చేసుకుంటాయి. ఆ బర్డ్స్ అనేవి లవ్ చేసుకుంటున్న ఒక పేరుని చూపిస్తుంది మీకు యూనివర్స్. పదే పదే చూపిస్తుంది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు మీ జర్నీ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఒక 20 టైమ్స్ దాకా కూడా చూస్తారు మీరు. అంటే అదంతా ఏమండి, రీయూనియన్ సైన్స్. మీకు అవన్నీ మీకు యూనివర్స్ చూపిస్తుంది. మీకు రీయూనియన్ ఉంది, మీరు కలుసుకోబోతున్నారు, మళ్ళీ కలుసుకోబోతున్నారు అని. ఒక నిజమైన ట్విన్ ఫ్లేమ్స్కి మాత్రమే ఇది చూపిస్తారు యూనివర్స్. మీకు ఒకవేళ కార్మిక అయిందనుకోండి, కార్మిక అయితే మాత్రం ఈ సైన్స్ మీకు కనిపించవు. యూనివర్స్ నుంచి ఇంత సింక్రోనిసిటీ ఉండదు. మీకు డ్రీమ్స్ వస్తాయి, చాలా చాలా డ్రీమ్స్ వస్తాయి. మీ డిఎం చాలా చాలా డ్రీమ్స్లోకి వస్తాడు. తను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే వస్తూనే ఉంటాడు. మీరు సపరేషన్కి వచ్చిన తర్వాత కొంతమంది నో కాంటాక్ట్లో ఉంటారు, కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉంటారు, అసలు మాట్లాడుకోరు. దీన్ని అస్సలు వాళ్ళు కనిపించడం కూడా కనిపించరు. యాక్చువల్గా ఏమైందంటే, మనం సపరేషన్కి వచ్చిన తర్వాత ఇన్నోవాక్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ట్రూ ట్విన్ ఫ్లేమ్స్కి ఒక 6 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి మీ డిఎం తోటి కమ్యూనికేషన్ వస్తుంది. లేదు అంటే ఈ 3D వరల్డ్లోనే మీ డిఎంని మీరు కలుసుకుంటారు, చూసుకుంటారు. ఏదో ఒక రకంగా మీ డిఎం తోటి మీకు టచ్ ఉంటుంది. అంతేగాని ఇట్లా నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగా అసలు కంప్లీట్గా ఉండదు. 6 నెలలకు ఒకసారైనా, 7 మంత్స్కి ఒకసారైనా మీ డిఎం మీ లైఫ్లోకి వస్తుంటాడు. కొంతమంది సైలెంట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని అంటారు. వాళ్ళకు కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉంటారు, కానీ వాళ్ళకు మాత్రం డ్రీమ్స్ వస్తాయి. వాళ్ళ డిఎం పరిస్థితి ఏంది, ఎట్లుంది, నా డిఎం అవేకనింగ్ ఎంతవరకు వచ్చింది, ఏంటి అనేది డ్రీమ్సే మీకు తెలుస్తుంటాయి. మీరు అప్పుడప్పుడు కలవండి, లేదంటే కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉండండి. ఎవరికైనా సరే, ఒకవేళ అప్పుడప్పుడు కలుసుకున్నా కూడా నా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందంత నోరు తెరిచితే చెప్పడు కదా. ఎవరికైనా సరే డ్రీమ్స్ రూపంలోనే వస్తాయి. మీరు ఎవరిని చూసి అవేకనింగ్ అయ్యారని మీదే మీకు చెప్తుంది. ఎవరి దగ్గరకు వెళ్ళడం కాదు. మీరు టారో రీడర్ దగ్గరికి వెళ్ళండి, న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళండి, ఎవరు ఏది చెప్పినా సరే, వాళ్ళు అబద్ధం చెప్తారా నిజం చెప్తారా అనేది పక్కకు పెడితే మీ మనసు అనేది మీకే చెప్తుంది. మీరు ఇన్నోవాక్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు గ్రోత్ అవుతుంటే తెలుస్తుంటుంది అతను ఎవరు అన్నది. మీరు కార్మిక, లేదంటే నా ట్విన్ ఫ్లేమ్ అయినా కాదా, నా పర్సన్ అయినా కాదా అనేది. ఎందుకంటే మీరు ఇన్నోవాక్ స్టార్ట్ చేసిన తర్వాత మీ డిఎం తోటి చాలా కనెక్షన్ పెరుగుద్ది. సోల్ లెవెల్ కనెక్షన్ ఉంటుంది. అది చాలా డీప్గా ఉంటుంది. మీకు అది వినవక చేస్తూ ముందుకు పోతుంటేనే అర్థమైంది, ఇది తను నా పర్సను, నా వాడు తను అని నీ మనసు నీకే చెప్తుంటుంది లోపటి నుంచి. ఒకవేళ కార్మిక అనుకోండి, మీరు కార్మికని చూసి అవేకనింగ్ అయ్యారు. కార్మికని చూసి అవేకనింగ్ అయితే అవతలంతా టాక్సిక్ ఉంటుంది, అతనికి ఎంత లవ్ ఉండదు మీ పైన. ఇలాగా ఏడుపు ఉంటుంది, పద్యం ఉంటుంది. కానీ ఒక ట్రూ ట్విన్కి, ఫాల్స్ ట్విన్కి మాత్రం నన్ను ఒక తేడా చెప్పండి అని అంటే మాత్రం అది మీ ప్రేమనే చెప్తుంది. అతను మీ మనసే చెప్తుంటుంది మీకు, ఇతను నా వాడి ఇతను అని. అది మీకు మీదే అర్థమవుతుంది. కార్మిక్ని చూసి మీరు ఒకవేళ అవేకనింగ్ అయ్యారు అనుకోండి, మీరు ఇన్నోవాక్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ట్రిగ్గరింగ్ స్టేజ్ దాటిన తర్వాత సెల్ఫ్ లవ్కి వస్తారు. ఆ సెల్ఫ్ లవ్కి వచ్చిన తర్వాత మీ ఒకవేళ అతను మీ పర్సన్ కాకపోతే మీ మనసులోంచి వెళ్ళిపోతాడు, మీరు రిలీజ్ అవుతారు ఆ కనెక్షన్ నుంచి. తర్వాత మీ లైఫ్లోకి మళ్ళీ ఇంకో సోల్మేట్ రావడం అనేది జరుగుద్ది. ట్రూ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఒక స్వీట్ పెయిన్. ఇది ఒక తీయనైనా బాధ అంటారు చూడు, అట్లా ఉంటుంది ఈ కనెక్షన్. అంత ఈజీగా ఉండదు ఇది, ఎందుకంటే సోల్ లెవెల్లో ఫీల్ కాగలుగుతాం. డిఎంని అసలు వదిలిపెట్టలేస్తామా? ఒక్కరోజు ఇన్నోవాక్ చేయకపోయినా సరే, అయ్యో ఈరోజు నా అతని కోసం నేను చేయలేదన్నది ఆరాటం వస్తుంది మీది మీకే. కార్మిక అయితే ఇట్లా ఉండదు. కార్మిక అయిందనుకోండి, చేస్తాం, లేకపోతే లేదులే అన్నట్టే ఉంటుంది.
ట్రూ ట్యూన్ కానీ మీకు కార్మిక్ కానీ ఎవరికైనా మీరైతే అవేకనింగ్ అయ్యిర్రు. అవేకనింగ్ అయిన తర్వాత ఇన్నోవాకైతే చేయాల్సిందే మీరు. ట్రూ ట్యూన్ అయితే మీ లైఫ్లోకి వస్తాడు, కార్మిక్ అయితే మీరు రిలీజ్ చేస్తారు. మీ పర్సన్ ఎక్కడున్నా మీ లైఫ్లోకి వస్తాడు. ఇది మీరు ఎవరిని చూసి అవేకనింగ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు అవేకనింగ్ అయ్యిర్రు, అది ఇక్కడ గుర్తించండి. ఆ పర్సన్ ఎవరు అన్నది పోతుంటే పోతుంటే నీకే తెలుస్తుంది. నీ మనసు నీకు చెప్తాడు. నీ వాడైతాడా నీ లైఫ్లోకి వస్తాడు, నీ వాడు కాదా వెళ్ళిపోతాడు నీ గుండెల నుంచి. ఇంకొక కనెక్షన్ ఉంది, ట్విన్ రేస్ అని. ఈ ట్విన్ రేస్ అని అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ని చూసాము, అవేకనింగ్ అయినాం. ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఇద్దరు సైడు లవ్ ఉంటుంది. ఒకవేళ కార్మిక్ కనెక్షన్ అయితే మీకింత లవ్ ఉంటుంది కానీ అతనికి ఇంత లవ్ ఉండదు. అది మొత్తం టాక్సిక్ రిలేషన్. మిమ్మల్ని ఎప్పుడూ అంటే బాగుపడొద్దు అనే కోరుకునే కనెక్షన్ అనమాట. అది ఒక రకమైన నెగిటివిటీ ఎనర్జీతోనే ఉంటుంది ఆ కనెక్షన్. ఇప్పుడు ట్విన్ రే అంటే ఏంది, మీరు అవేకనింగ్ అయినప్పుడు మీకు ఎట్లా గుంజుతుంది, మీకు అతని మీద విపరీతమైన లవ్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి, సోల్ పర్జింగ్ ఉంది, మీరు ఏడుస్తున్నారు కదా 24/7. అవతల సైడు ఏది ఉండదు. ఇది కంప్లీట్గా అతను ఒక ఆబ్సెంట్. అది ఇంకేమి ఉండదు. ఒక నార్మల్ పర్సన్ ఎట్లా ఉంటాడో అట్నే ఉంటాడు తను. అంటే అది మీకు మాత్రమే ఉంది, అవతల పర్సన్కి ఏదీ లేదు. ఒక ట్విన్ రేక్ అయితే మాత్రం ఇలా జరుగుతుంది. ఇంకొక కనెక్షన్ అంటారు సోల్మేట్ జర్నీ అని. సోల్మేట్ ఎనర్జీ, సోల్మేట్ని కూడా చూసి అవేకనింగ్ అవుతాం, బట్ ఇంత పెయిన్ఫుల్ ఉండదు. అది ఎంత లాంగ్ సపరేషన్ కూడా ఉండదు, ఇంత తీవ్రంగా ఉండవు అక్కడ ఫీలింగ్స్ కానీ లవ్ కానీ ఏది కానీ తట్టుకోలేనంత బాధ కానీ ఆ జర్నీలో ఉండవు. మనం భరించగలుగుతాం, దాన్ని తట్టుకోగలుగుతాం. ఇంత ఆరడం కూడా ఉండదు. ఇంత సపరేషన్ ఇన్ని ఇయర్స్ అని కూడా ఉండదు. చాలా కొంచెం ఈజీగానే ఉంటుంది. అది మనకు తెలిసిపోతుంది అది ఏ కనెక్షన్ అనేది మీకు ఆ పెయిన్ బట్టే అర్థమవుతుంది. ట్రూ ట్విన్ ఫ్లేమ్ కానీ కార్మిక్ కనెక్షన్ కానీ ట్విన్ రే కానీ ఎవ్వరు కానీ మిమ్మల్ని ఎవరు వచ్చి నన్ను అవేకనింగ్ చేసిరన్నది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీరు అవేకనింగ్ అయ్యారు, అది ఇంపార్టెంట్. నీ సోల్కి గాయం అయింది, నువ్వు ఇప్పుడు హీల్ చేసుకోవాలి, నువ్వు ముందరికి వెళ్ళాల్సిందే. ఎవరైనా కానీ ఇన్నర్ వర్క్ అయితే చేయాల్సిందే. ఇన్నర్ వర్క్ చేస్తుంటేనే ఎవరనేది అర్థమైద్ది. ఇప్పుడు మీరు అవేకనింగ్ అయ్యిర్రు, నన్ను ఎవరు అవేకనింగ్ చేసిర్రు అంటే నా లైఫ్లో ఉన్నది ఎవరు, ట్విన్ ఫ్లేమ్ అయినా కాదా అని మీరు ఒక టాయిలెటరీ దగ్గరికి వెళ్ళిర్రు, లేదంటే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిర్రు. వాళ్ళు మీకు చెప్పారు మీ ట్విన్ ఫ్లేమే అతను మిమ్మల్ని అవేకనింగ్ చేసింది మీ ట్విన్ ఫ్లేమే అని చెప్పారనుకోండి, మీరు నా వర్క్ చేస్తారు. ఒకవేళ మీ ట్విన్ ఫ్లేమ్ కాదండి అతను, మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో లేరండి అని చెప్పారు అనుకోండి, అలానే ఉండిపోతావా? అలాగే ఏడ్చుకుంటూ ఉండిపోతావా? ఉండలేవు కదా. ఇన్నర్ వర్క్ అయితే చేయాల్సిందే. నువ్వు ఎవరైనా ఇన్నర్ వర్క్ అయితే చేయాల్సిందే. అలాంటి దానికి నన్ను ఎవరు వచ్చి అవేకనింగ్ చేసిరని బాధపడి ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయండి. చేస్తుంటేనే మీకు అర్థమైంది. మీకు యూనివర్స్ మస్తు సైన్స్ పంపుద్ది నువ్వు ట్రూ ట్విన్ అనేది. అంతకు కాకపోతే నువ్వు ఎవరినైనా అడగాలి అనుకుంటే యూనివర్స్ని అడుగు, నేను ట్విన్ ఫ్లేమ్నైనా కాదా, ఒకవేళ నేను ట్విన్ ఫ్లేమ్ అయితే నాకు సైన్స్ చూపించు. ఒక 3 సైన్స్ అడుగు, ఒక టైం పెట్టు, 2 డేస్ టైం పెట్టండి. ఆ 3 డేస్ లోపల మీకు ఆ సైన్స్ వస్తే మీరు ట్రూ ట్వినే మీకు ఇస్తుంది. ఎంత కనెక్ట్ అయి ఉంటుందంటే యూనివర్స్ మీరు ఊహించలేరు. అది ఆల్వేస్ మన పక్కనే ఉంటుంది. మనం అనుకుంటాం నాకు ఈ జర్నీలో ఎవ్వరు లేరు, నేను ఎవరు లేని ఒంటరిదాన్ని అయిపోయినా అని. కాదు, యూనివర్స్ ఉంటుంది, ఏంజల్స్ ఉంటారు, ఆల్వేస్ మీ పక్కనే ఉంటారు. వాళ్ళు మన కళ్ళగా కనపడరు ఏంజల్స్ అంతే. ఎందుకంటే ఫెదర్స్ రూపంలో నీకు చాలా చాలా సైన్స్ అంతా యూనివర్స్ నుంచి. మీకు ఎవరికైతే డౌట్ ఉందో నేను ట్విన్ ఫ్లేమ్ అయినా కాదా అని ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. యూనివర్స్ని అడుగు, గాడ్ని అడుగు, చెప్తాడు, నీకు ఆన్సర్ దొరుకుతుంది. నాకు ఈ సైన్స్ కావాలి, ఈ సింబల్స్ కావాలి, కనిపించాలి, నేను ట్విన్ ఫ్లేమ్ని అయితే నాకు ఈ సైన్స్ చూపించు అని ఒక 3 సైన్స్ పెట్టుకోండి. మీకు ఒక టైం ఇవ్వండి, ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ, ఈ లోపల మీకు సైన్స్ వస్తాయి. దీన్ని బట్టి మీరు ముందరికి వెళ్ళండి. ఎవరైనా కూడా మీ టైం వేస్ట్ అయితే చేయకండి, ఇన్నవాకైతే స్టార్ట్ చేయండి. చేస్తూ ఈ సైన్స్ అడగండి యూనివర్స్ని. ట్రూ ట్విన్ ఫ్లేమ్ అయితే గాడ్కి చాలా కనెక్షన్ ఉంటుంది. మన డిఎం తోటి గాడ్ తోటి చాలా డీప్ కనెక్షన్ ఉంటుంది. ఎంత కనెక్షన్ అంటే ఎవరు విడదీయలేనంత. ఎంతమంది నిన్ను ఏమార్చినా బయటికి వెళ్ళినావు, ఎక్కడెక్కడనో అడుగుతున్నావు నువ్వు ట్విన్ ఫ్లేమ్ నేనా కాదా అని. వాళ్ళకి దోచింది వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పు, నీ లైఫ్లో ఏం జరిగింది నీ మనసుకు తెలుసు కదా. నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, అందుకే చెప్తున్నా. బయట వాళ్ళని నమ్మడం కంటే మీ మనసుని మీరు నమ్మండి. నా విషయంలో చెప్పాలంటే నాకు అసలు బబుల్ ఫేజ్ లేదు, నీకు బబుల్ ఫేజే లేదు, నువ్వు ట్విన్ ఫ్లేమే కావు, నీకు అసలు బాండింగే లేదు, మీరు ట్విన్ ఫ్లేమేనా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లాంటి డౌట్స్ క్రియేట్ చేస్తారు మనకు. మనం పాజిటివ్గానే ఉంటుంటాం. మనం పాజిటివ్గా ఉన్నా సరే అవతల వాళ్ళ మాటలు వింటుంటే మనం ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతాం. నిజంగా నేను కాదేమో, నిజంగా నేను ఈ జర్నీలో లేనేమో, తన డిఎం కాదేమో, ఇదంతా ఏంది నెగిటివిటీ. ఈ నెగిటివిటీ వల్ల మళ్ళీ నువ్వు ఇంకా నీ డిఎంకి దూరమే అయిపోతుంటావు. అందుకనే ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే నేను ఇదే చెప్తాను, ఎవరిని అడగడం కంటే మీరు ఇన్నర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. మీ మనసు మీకే చెప్తుంది, గాడ్ చెప్తాడు మీకు ఎవరు అనేది. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. మీ మధ్య ఎవరున్నారన్నది, అంటే నీకు నీ డిఎంకి మధ్యలో కార్మికే ఉంటాడా, సోల్మేట్ ఉంటాడా, ఇలాంటి విషయాలు కూడా మీకు క్లారిఫై చేస్తాను. ఇది ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్. ఇన్నర్ వర్క్ అయితే కంటిన్యూ చేసుకోండి.